సినిమా నాకైతే నవ్వి భయ్యా సినిమా చూసి రిప్పు కూడా అయిపోయాడు భయ్యా. అన్న మీరు పండగ మేము పండగకు ఈ సినిమా 10 లక్షల కోట్లు వస్తుంది. సినిమా 10 లక్షల కోట్లు. ఏ సినిమా ఎక్కువైపోతాయి మరి ఎంత సగం చేసుకో సగం చేసుకో. మనోడు సినిమా చూసేసిండు. మనోడు మైండ్ తప్పింది, మనోడు చిప్పు తప్పింది, మనోడికి హాస్పిటల్ తీసుకోవాలి అన్న. సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది అన్న, అందుకే చిప్పు తప్పింది అన్న. ఈ సినిమా చూసిన తర్వాత ఇది F3. ఈ సినిమా F3, F4, F5, F6, F10, F100 అన్ని ఇదే. ఈ సినిమా చూశాక తట్టుకోలేకపోతున్నా. నవ్వి మా ఇంటి పక్కన ఎవడో పోయాడంట, అయినా నాకు నువ్వు ఆగట్లే. మా ఇంట్లో మా తాత పోయాడు, అయినా ఈ సినిమా నువ్వు ఆగట్లే. మా ఇంట్లో మా బామ్మ పోయింది, ఇప్పుడు అయినా ఈ సినిమా చూడండి. సంక్రాంతికి నవ్వాలంటే ఈ సినిమాకి రండి. మీరు ఏ సినిమాకి వెళ్ళినా వేస్తే ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఇండస్ట్రీ ఇట్టు రాసి పెట్టుకోండి. ఈ సినిమానే అమెరికాలో, చైనాలో, జపాన్ అన్ని దేశాల్లో చేసిండే. హైట్ మించుంది భయ్యా. డాకు మహారాజు గేమ్ చేంజర్ 2 మించాయి. ఈ సినిమా సూపర్ ఎక్సలెంట్. ఒక్కసారి థియేటర్ రండి, ఇంకా మిమ్మల్ని మీరే మర్చిపోతారు. కష్టాల్లో ఉన్నా, బాధలో ఉన్నా, సావుకి వెళ్ళి వచ్చిన ఈ సినిమాకి రండి. ఏంది కలిసేవండి. ఆయన కూడా నవ్వుతూనే ఉన్నాడు. దిల్ రాజు నా పక్కన ఉన్నాడు. నా పక్కన కూర్చున్నాడు దిల్ రాజు. నేను నవ్వి నాకైతే చిప్పు దొబ్బేసింది. చాలా బాగుందండి, చాలా బాగుంది. అంత బాగుంది. మూవీనే బాగుందండి, కామెడీ కాదు మూవీ. అన్ని మొత్తం సాంగ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సంక్రాంతి వస్తున్నానని వచ్చారు, సంక్రాంతి హిట్ చేశారు. చాలా బాగుందండి. ఎవరి రేంజ్ వాళ్ళదండి. వాళ్ళ మూవీస్ చాలా బాగా చేస్తారు. బాలయ్య గారు అలానే చేస్తారు, రామ్ చరణ్ చేస్తారు. వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాబట్టి అందుకని ఆయనతో వచ్చి చూస్తారు. 10 అయితే 10, 5 అయితే 5. బాగానే ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నాది ఎక్కేస్తుంది సినిమా. ఓవరాల్ నా వరకు మూవీ అయితే ఒక పర్లేదు, బాగానే ఉంది, ఒక యావరేజ్ అన్నట్టు అనిపిస్తుంది. నేను మనకి అన్ని లోపు టార్గెట్ ఒకటే, ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అనేది. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్రైమ్ థ్రిల్లర్ జోనర్లు, హారర్ జోనర్లు ఎక్స్పెక్ట్ చేయరు. సంక్రాంతి టైంలో సరదాగా 2.5 గంటలు నవ్వుకుందామని చూస్తారు. ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ కోసం సంక్రాంతి కోసం అన్ని లోపల తీసుకొచ్చారు. దానికి మెయిన్ కానీ అలా వచ్చే ఆడియన్స్కి ఇంకా అట్రాక్ట్ అయ్యేది విక్టర్ వెంకటేష్ గారికి. సో విక్టర్ వెంకటేష్ గారిని తీసుకోవడం వల్ల చాలా ప్లస్ పాయింట్. అండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అండ్ వెంకటేష్ పేరు చాలా అంటే చాలా నీట్గా, బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ పేరు. నేను ఫస్ట్ హాఫ్ చూసుకుంటే వాళ్ళ ఒక లవ్ చూపించడం కానీ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా నీట్గా చూపించారు. ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. మనకి మీనాక్షి చౌదరి వచ్చే వాళ్ళ మధ్య సరదాలు కానీ, సరదా గొడవలు కానీ అవన్నీ చాలా సరదాగా చూపించారు, ఫ్యామిలీ ఆడియన్స్కి అట్రాక్ట్ అయ్యేలాగా. మన సెకండ్ హాఫ్ చూసుకున్నాక సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. పోలీస్ క్యారెక్టర్ రావడాలు, కయోస్ కానీ పోలీస్ క్యారెక్టర్ మాత్రం ఉంటుంది, క్రేజీ అనిపిస్తుంది. పోలీస్ క్యారెక్టర్ తర్వాత బాగా అనిపించే ఒక బుడ్డోడి క్యారెక్టర్ ఉంటుంది. ఆ బుడ్డోడి క్యారెక్టర్ గోదావరి రాష్ట్ర డైలాగులు చెప్తాడు. స్టార్టింగ్ అది క్రింజ్ అనిపిస్తుంది, తర్వాత వాడే హైలైట్ అవుతాడు. నాకు వెంకటేష్ కంటే ఆ బుడ్డడే ఎక్కువ హైలైట్ అయ్యాడు అనిపించింది. సంక్రాంతి 3 సినిమాలు 2 సినిమాలు నాకు బాగా నచ్చాయి. ఆ రెండింటిలో నా ఓటు మాత్రం డాకుకే ఉంటుంది. కొద్దిగా యాక్షన్ నాకు ఇష్టం కాబట్టి ఆ ఎలివేషన్స్ నాకు డాకులో నచ్చాయి. ఇది బాగా అనట్లేదు, ఇది బాగుంది. ఈ 2 ఈక్వల్ పోటీనే. బట్ నా వరకు మాత్రం నాకు డాకు నచ్చింది. కంబ్యాక్ ఇవ్వచ్చు అన్న, ఎందుకంటే లాస్ట్ ఇయర్ సంక్రాంతి యాక్షన్ డ్రామాతో వచ్చారు, ఆడియన్స్ అట్రాక్ట్ అవ్వలేదు. ఆ సినిమా నాకు నచ్చింది. బట్ ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్ కోసం వచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ అట్రాక్ట్ 200% చేస్తాడు, 100% అదైతే.